నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇట్లా మాట్లాడక. నా గురించి మీ అందరికీ కొత్త కొత్త విషయాలు తెలిసినాయి. అది నేను చెప్పలేదు, ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చొని చెప్పలేదు. అందుకే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూజ్ చేసుకోవడానికి నేను ఇక్కడ అగారో పోర్టబుల్ బ్లెండర్ ని యూజ్ చేస్తున్నా. ఇది బ్యాటరీతో వర్క్ అవుతుంది అనమాట. ఇది ఛార్జింగ్ పెట్టి ఇలా రెడ్ లైట్ ఆన్ అయిందంటే ఛార్జింగ్ అవుతున్నట్టు. చాలా ఈజీ యూజ్ చేయడం. ఇలా వాటర్ మిలోన్ ని వేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుంటే మొత్తం బ్లెండ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా బ్లెండ్ అయిందో. ఇప్పుడు ఇది తాగితే కూడా చాలా టేస్టీగా ఉంది. సమ్మర్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా వాటర్ ని వేసుకొని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా క్లాత్ తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ప్రోడక్ట్ కావాలంటే నేను ట్యాగ్ చేస్తున్నా అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. యాక్చువల్గా బిజినెస్ గురించి ఈ వీడియో చేస్తున్నా. బిజినెస్ ఎలా స్టార్ట్ చేసాం, ఎవరు థింక్ చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇవన్నీ నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీకు నా గురించి తెలవాలి, అసలు యాక్చువల్గా నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది. సో నేనైతే ఇంట్లో ఖాళీగా ఉంటున్నా. అంటే నాకు రీసెంట్గా ఒక జాబ్ వచ్చింది. అది నేను ఎగ్జామ్ రాశాను, గుర్తుందా, ఒక వీడియోలో చెప్పాను. ఆ ఎగ్జామ్లో నేను క్వాలిఫై అయినప్పుడు మా డాడీ నాకు చెప్పిండు, చెయ్యి చిన్నదన్నా పెద్దదన్నా పర్లేదు, జాబ్ చెయ్యి అని అన్నాడు. బట్ మా మమ్మీ ఉండేమన్నదంటే, వద్దు, అంత చిన్న జాబ్, అంత శాలరీ చాలా తక్కువ. మా మమ్మీ ఉండి, అంత తక్కువ శాలరీకి నువ్వు అంత కష్టపడ్డం ఎందుకు, ఎక్కువ శాలరీ ఉండాలి, ఎక్కువ కష్టపడ్డ దానికి కొంచెం గుర్తింపు అనేది ఉంటుంది. ఇంత తక్కువ శాలరీ పెట్టుకొని నువ్వు అంత కష్టపడతావా అని చెప్పి మా మమ్మీ ఏం చేసింది, వద్దు, ఆ జాబ్ వద్దు, ఇంకా నోటిఫికేషన్స్ పడుతూనే ఉంటాయి, నువ్వు రాయి, నీకు ఇంకేం ఏజ్ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది నీకు అని చెప్పి మా మమ్మీ ఏం చెప్పిందంటే ఆ జాబ్ వద్దని చెప్పేసింది. సో అందుకే ఇంకా నేను ఆ జాబ్ చేయట్లే. ఇప్పుడు డిఎస్సి పడితే నేను డిఎస్సి కూడా రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పీరియడ్లో నేను చాలా ఖాళీగా ఉన్నా, నాకు ఏం తోచట్లేదు. అందుకే నేను నాకు కాదు, ఫస్ట్ మా అత్తమ్మకు వచ్చిందనమాట. మా మౌనిక అత్తమ్మ, చిన్నత్తమ్మకి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే థాట్ వచ్చింది. అది యాక్చువల్గా మేము చేద్దాం అనుకున్నాం, మేము అత్తమ్మ వాళ్ళందరం కలిసి చేద్దాం అనుకున్నాం. బట్ ఏమైందంటే కొన్ని కారణాల వల్ల నేను మా అత్తమ్మ చెప్పిన విషయాన్ని మర్చిపోయినా. మొత్తం బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పింది, బట్ నేను మర్చిపోయినా. తర్వాత మా చిన్నక్కుండి ఏం చెప్పింది, మనం ఇద్దరం కలిసి ఏదైనా స్టార్టప్ లాగా చేద్దాము అని చెప్తే ఇక నేనేం మా అక్కతో ఇక ప్రొసీడ్ అయిపోయినా. లైక్ అవునక్క, మనం బిజినెస్ పెడదామా, క్లాతింగ్ బిజినెస్ అట్లా పెడదామా అని చెప్పేసరికి ఇక అక్కుండి ఓకే ట్రై చేద్దాం. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండేనంటే ఏదైనా హోటల్ కానీ, నాకు అట్లా హోటల్ ఇష్టం, అట్లా బిజినెస్ చేయడం ఇష్టం. హోటల్ పెడదాం అనుకున్నా, లైక్ నా పేరు మీదనే ఏదైనా ఇట్లా పెడదాం అనుకున్నా. బట్ నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, హోటల్ అంటే నువ్వు చాలా లాస్ అవుతావు, అవన్నీ భరించాలి, అవన్నీ నీకు భరించే శక్తి ఉంటేనే చేయాలి, లేదంటే లేదు అన్నట్టు చెప్పినారు. అందుకే ఇక నేను హోటల్ సరే వద్దులే, హోటల్ ఏమొద్దు, ఇంకా క్లాతింగ్ బిజినెస్ అట్లా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. చాలామంది నేను వేసుకునే డ్రెస్ గురించి అడుగుతూ ఉంటారు, లైక్ లింక్ పెట్టండి అంటారు, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది అని నాకు చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. అందుకే అలా నాకు ఒక థాట్ వచ్చిందనమాట, క్లాతింగ్ బిజినెస్ పెడదామని. అది పోయి నేను మా చిన్నక్కకి చెప్పిన. మా చిన్నక్క కొన్ని డేస్ టైం తీసుకుందనమాట, పెడదామా వద్దా అని. తర్వాత మా చిన్నక్కనే కాల్ చేసి, సరే క్లాతింగ్ బిజినెస్ అయితే పెడదాము, చూద్దాము ఏమవుతుంది, మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారు, దాన్ని బట్టి మనం ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి తీసుకురావచ్చు. ఇప్పుడైతే హైదరాబాద్ నుంచే మనము స్టాక్ తీసుకొద్దాం, ఇవి ఎలా నడుస్తాయో దాన్ని బట్టి మనము ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని అంటే మేమే డిజైన్ చేయించి బిజినెస్ స్టార్ట్ చేద్దాము అట్లా అనుకున్న తర్వాత సరే అని లైక్ వస్తాయి కదా క్లాతింగ్ రీల్స్, అవన్నీ మా అక్కకి షేర్ చేస్తుంటే లైక్ మేము జస్ట్ చూడడానికి వెళ్ళినాం, ఎలా ఉంది బయట బిజినెస్ చేయాలంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవన్నీ చూడడానికి. లైక్ మేము వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏం లేకుండే, మాకు తీసుకోవాలి బిజినెస్ పెట్టేయాలి అని లేకుండే, మాకు ఏం లేకుండే, జస్ట్ అలా అయిపోయింది అంతే. ఇక
దాని తర్వాత మేమేం చేసామంటే ఇక అక్కడ చూసాం, అదంతా బాగున్నాయి, లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది, అంత మంచిగా అనిపించింది. సరే కొంచెం అయితే స్టాక్ తీసుకుందామని చెప్పి ఇంకా ఆ రోజు చూడ్డానికి పోయినాం, స్టాక్ తీసుకొని వచ్చేసాం ఇంటికి. ఎవరికి తెలియదు, మా మమ్మీకి తెలియదు, మా అక్క వాళ్ళ హస్బెండ్కి తెలియదు, అసలు మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అంటే అని కూడా మా మమ్మీకి తెలియదు. యాక్చువల్గా నేనేం చెప్పలేదు, చెప్తే ఏడ పని ఆగిపోతుందని ఎవ్వరికి చెప్పలేదు. మేమిద్దరం జస్ట్ మా ఇంట్లో ఎవరికి తెలుసు అంటే మా చెల్లికి కూడా తెలియదు అనుకోండి, చిన్నక్క వాళ్ళ హస్బెండ్కి తెలుసు, చిన్నక్క వాళ్ళ హస్బెండ్కి ఒక్కడికే తెలుసు అనుకుంటా, ఇంకా మా చెల్లికి కొంచెం కొంచెం తెలుసు, ఎందుకంటే అప్పుడప్పుడు మాతో వస్తూ ఉంటుంది కదా. సో అలా మా చెల్లికి తెలుసు. మా ఇంట్లో మా డాడీకి తెలియదు, మమ్మీకి తెలియదు, తమ్ముడికి తెలియదు, ఎవరికి తెలియదు. చిన్నక్క వాళ్ళ ఇంట్లో మాత్రం అన్న అక్క వాళ్ళ హస్బెండ్కి తెలుసు. అన్ని డ్రెస్సెస్ అన్ని స్టాక్ తీసుకొచ్చేసాం, ఇంక ఇంట్లో పెట్టేసినాం. 10 days వరకు ఆ డ్రెస్సెస్ అలానే ఉన్నాయి. ఇంకా మాకు అర్థం కావట్లేదు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది మాకు స్టార్టింగ్ కదా. స్టార్టింగ్లో అసలు పిచ్చి వేస్తూ ఉంటుంది, ఏం అర్థం కాదు, ఏ డ్రెస్ ఎక్కడి నుంచి చూపించాలి, ఇప్పుడు ఏ డ్రెస్ చూపించాలి అన్నట్టు అలా తెచ్చేసామన్నమాట. 7,000 పెట్టి అవన్నీ కటన్స్ ఆర్డర్ చేసాం, మేమే కస్టమైజ్ చేయించుకొని 7,000 పెట్టి అంత కటన్స్ అన్నీ తెప్పించి ఇంకా మేమైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, హే సఖీ ఛానల్లో ఉంది ఆ వీడియో, ఎలా పెట్టాము అవన్నీ మీరు చూసే ఉంటారు. సో అలా అయితే జరిగింది. దాని తర్వాత ఇంకా ఆన్లైన్ స్టార్ట్ చేసాం, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇందులో పెట్టడం స్టార్ట్ చేసాం. ఇలా పెట్టగానే ఒక 2 minutesలో మాకు ఆర్డర్స్ వస్తుండే, లైక్ ఇది అవైలబుల్గా ఉందా, ఇందులో కలర్స్ కావాలి అని మమ్మల్ని ఈజీగా నమ్మి ఆర్డర్ చేసుకుంటుండే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలా మమ్మల్ని నమ్మి ఆర్డర్ చేసుకుంటుండే. లిటరల్గా ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో తెలుసా. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇంకా స్టాక్ అంతా తెచ్చిన తర్వాత నేను మా మమ్మీ డాడీకి చెప్పిన అనమాట, నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ అంటే. వాళ్ళైతే ఒక్క మాట అనలేదు నాకు, సరే నీ సొంతంగా నువ్వు ఏదో చేస్తా అంటున్నావు కదా, సరే చెయ్యి, అందులో ప్రాబ్లం ఏంటి అని మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేశారు మాకు. సో తర్వాత అక్క నేను కలిసి ఆన్లైన్లో స్టార్ట్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పెట్టగానే వీడియో ఇలా పోస్ట్ చేయగానే అన్నీ స్టాక్ అవుట్ అయిపోతాయి, ప్రతి ఒక్కటి. నాకు ఇంకా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, నాకు అట్లా చెప్పబుద్ధి కాదు స్టాక్ అవుట్ అయిపోయింది అని. ఇంకా అయిపోయింది, ఇక మనం ఏం చేయలేం కదా. వెండర్స్ దగ్గర కూడా అడిగితే వాళ్ళు కూడా అంటారు అనమాట, మా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు అని చెప్పి అని అంటారు. అందుకే ఇప్పుడు మేము ఏం ఫిక్స్ అయినామంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటే కొంచెం ఈజీ అయిపోతుంది. చెప్పిన మెటీరియల్ ఒక 100లో అన్న వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా. సో అలా అయితే మేము వెండర్స్కి ఇప్పుడు టచ్లో ఉంటున్నాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. మేమేం ఇప్పుడు నెక్స్ట్ మీకు లైక్ బొటిక్ కానీ అలా కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అండ్ గుడ్ న్యూస్ అంటున్నా, దాని గురించి అసలు మాట్లాడట్లేను కదా. సో ఇప్పుడు చెప్తా. గుడ్ న్యూస్ ఏంటి అంటే మీకు త్వరలో వీడియోలో తెలుస్తుంది. లైక్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటలే, మీరు సస్పెన్స్లో ఉండాలి. యాక్చువల్గా మేము ఏం చేస్తున్నాం అనేది మీరు ఆ వీడియో చూసే మీరు లైక్ షాక్ అయిపోవాలి. సో అలా అనమాట. నేను నెక్స్ట్ ఇంకా ఒక 10 days తర్వాత మీకు తెలుస్తుంది ఆ సస్పెన్స్ ఏంటి అనేది. చాలామంది చాలా రకాలుగా అన్నారు, అక్క నీకు ఎంగేజ్మెంటా, నీకు పెళ్ళా, అలా చాలా అన్నారు. బట్ అవేవి కాదండి, కొంచెం క్లూ ఇస్తున్నా, అవేవి కాదు. మీకు ఒక 10 daysలో ఆ సస్పెన్స్ తెలిసిపోతుంది. సో సస్పెన్స్లానే ఉంచుదాం కొన్ని రోజులు. సో అలా అన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ నుంచి ఇంత రెస్పాన్స్ రావడం, ఎంత థ్యాంక్ యూలు చెప్పినా సరిపోదు. సో నెక్స్ట్ ఇంకా కలెక్షన్స్ మంచివి తేయడానికి మేము ట్రై చేస్తాం. మీ అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తేయడానికి ట్రై చేస్తాం. కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి మా దగ్గర, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కొన్ని కాస్ట్లీ కూడా ఉంటాయి. సో అందులో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా పేరెంట్స్ ఏంటో కానీ మీరు మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు నా గురించి. లైక్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా,
హ్యాపీగా ఉంది, నువ్వు ఇట్లా స్టార్ట్ చేసినందుకు మాకే హ్యాపీగా ఉంది అని చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఫౌండర్ ఆఫ్ హే సఖీ అయిపోయినా అండ్ కొన్ని రోజులనే పెట్టిన 1 వీక్కే మన ఛానల్లో 23K సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. లిటరల్గా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారు, అక్కని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే మా హే సఖీ ఛానల్ని కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు యాక్చువల్గా ఈ బిజినెస్ గురించి ఏం తెలియదు, ఇంకా మా చిన్న అక్క దగ్గర నుంచి నేను అన్నీ నేర్చుకుంటున్నా. ఇంకా కొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి, స్పీడప్ చేయాలి, బట్ నేను కొంచెం స్లోగా చేస్తున్నా. మా అక్క చెప్తుంటే మా అక్క గైడెన్స్తో నేను చేస్తున్నాను అనమాట. కొన్ని రోజుల్లో ఇంకా మంచిగా పర్ఫెక్ట్ అయిపోతా. స్టార్టింగ్ కదా, కొంచెం భయం వేస్తుంది, కొంచెం కాదు చాలా భయం వేస్తుంది, ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేసి. మీరున్నారు నా తోడు, అది చాలు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.